హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఒక హీరో ఫేస్ చూసి ఇదే ఫేస్ రా బాబు, 2.5 గంటలు ఈ ఫేస్ని ఎలా చూడాలి అన్నవారే కట్ చేస్తే ఆ ఫేస్ ఒక్కటుంటే చాలు 100 కోట్ల కలెక్షన్స్, కోట్ల మంది ఫ్యాన్స్. ఇదే ఫేస్ రా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్లలో వాల్ పేపర్స్గా, వాట్సాప్, ఇన్స్టాలో డీపీలుగా పెట్టుకుంటున్నారు. అతనే మోస్ట్లీ టాలెంటెడ్ స్టైలిష్ స్టార్ అండ్ ఆల్సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే లైక్స్, కమెంట్స్ చేస్తే బాక్సులు పగిలిపోవాలి. దెబ్బకి బన్నీ అన్న వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్లో పోవాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చిన్నప్పుడు మా తాతని రూపాయి బిల్ అడిగినట్టు గుర్తు. తర్వాత మిమ్మల్ని ఇప్పుడే అడగటం సబ్స్క్రైబ్ చేయమని. మా తాత రూపాయి ఇచ్చాడు, మీరు సబ్స్క్రైబ్ చేస్తారా? వితౌట్ ఎ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెగా ఫ్యామిలీ అంటే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వస్తున్నా ఆడియన్స్కి, మెగా ఫ్యాన్స్కి కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది 2003 మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో రాబోతున్నాడు అనే న్యూస్ అనౌన్స్ చేశారు. అండ్ ఆ కుర్రోడు అల్లు అరవింద్ కొడుకని, సినిమా పేరు గంగోత్రి అని, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు అని తెలిసింది. ఇంకా మెగా ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క అల్లు అర్జున్ కూడా గంగోత్రికి ముందే 2002లో ముంబైలో యాక్టింగ్లో ట్రైన్ అయ్యాడు. అల్లు అర్జున్ కూడా గంగోత్రి విషయంలో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. ఫైనల్లీ అందరూ ఎంతలా కష్టపడినా ఫైనల్ డెసిషన్ ఆడియన్స్దే. గంగోత్రి మూవీని 28 మార్చ్ 2003 రిలీజ్ చేశారు. ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ గంగోత్రి సినిమా చూడటానికి థియేటర్స్కి వెళ్ళారు. సినిమా టైటిల్స్ పడ్డాయి. అల్లు అర్జున్ ఎంట్రీ. ఫైనల్లీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరోని మెగా ఫ్యాన్స్ అంతా చూశారు. కానీ ఆడియన్స్కి అల్లు అర్జున్ నచ్చలేదు. క్రిటిసైజ్ చేశారు. వీడి హీరోనా, బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి, ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్నో రకాలుగా అవమానించారు. గంగోత్రి సినిమాలో బన్నీ అన్న ఒక లేడీ గెటప్ వేశాడు. ఆ లుక్లో అయితే అల్లు అర్జున్ని ఘోరంగా మాట్లాడారు. అసలు అల్లు అర్జున్ అన్నని హీరోగా కాదు కదా, ఒక చిన్న ఆర్టిస్ట్గా కూడా చూడలేదు. అల్లు అర్జున్ తన ఫస్ట్ సినిమాకి ఇంత క్రిటిసిజం అండ్ నెగిటివిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బన్నీ అన్నకి ఊహించని దెబ్బ. ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద హీరో అయినా క్రిటిసిజం తప్పదు. అయితే దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న వాడే నిలబడతాడు. అతని పేరునే గుర్తుపెట్టుకుంటారు జనాలు. బన్నీ అన్న క్రిటిక్స్ చెప్పినట్టు తన లుక్ చేంజ్ చేసుకుని మళ్ళీ బలంగా అడుగు పెట్టాలని ఆకలితో, కసితో ఎదురు చూస్తున్నాడు. అదే టైంలో డైరెక్టర్ సుకుమార్ తన ఫస్ట్ స్క్రిప్ట్ పట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్నాడు. ఎంతోమందికి స్టోరీ చెప్పాడు, రిజెక్షన్ని ఫేస్ చేశాడు. హీరోస్ నో చెప్పిన ప్రతిసారి ఆ స్టోరీ ఏ హీరో ఒప్పుకున్నా నో చెప్పిన హీరోలు సిగ్గుపడేలా, ఈర్షపడేలా ఆ సినిమా తీయాలి అనుకున్నాడు సుకుమార్. అనుకోకుండా సుకుమార్ గారు స్టోరీని బన్నీ అన్నకు చెప్పాడు. బన్నీ అన్న ఎలాంటి స్టోరీ వినాలనుకుంటున్నాడో అదే స్టోరీ కళ్ళ ముందు ఉండేసరికి నో చెప్పలేకపోయాడు, ఎస్ చెప్పాడు. ఆ సినిమా మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పి, ఆర్యా టీం అంతా ఎంతో కష్టపడి పనిచేశారు. ఆ సినిమా కోసం అతన్ని ఎన్నో మాటలన్న వారికి సమాధానం చెప్పడం కోసం పట్టుదలతో పనిచేస్తున్నాడు అల్లు అర్జున్. ఫైనల్లీ ఆర్యా 7th May 2004లో రిలీజ్ అయింది. ఆడియన్స్కి ఈసారి అంతగా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆర్యా సినిమా మొదలైంది. బన్నీ అన్న ఎంట్రీ. నమ్మండే, ఎంట్రీ అప్పటి నుంచి ఎండ్ కార్డ్స్ పడే వరకు ఆడియన్స్ సినిమాలో లీనమైపోయారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. బన్నీ అన్న చేసిన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారు. అప్పటికే ఫీల్ మై సాంగ్ ప్రతి చోట హమ్ చేస్తున్నారు. తర్వాత తకదిమితోం సాంగ్కి బన్నీ అన్న వేసిన స్టెప్స్ అయితే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాయి. ఫ్యాక్ట్ ఏంటంటే బన్నీ అన్నకి అన్నీ వచ్చు. డ్యాన్స్, ఫైట్, పర్ఫార్మెన్స్, ఇలా అన్నీ వచ్చు. లక్కీలీ ఆర్యా సినిమాలో అవి అన్నీ పర్ఫామ్ చేయడానికి అవకాశం దొరికింది. విజృంభించాడు. ఆర్యా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హీరో అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అనటం మొదలుపెట్టారు. ఆర్యా హిట్ అయింది కదా అని అక్కడితో ఆగిపోలేదు. ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ, ప్రతి క్యారెక్టర్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ, తన ఫ్యాన్స్కి కావాల్సింది డెలివర్ చేస్తూ తనకంటూ ఒక స్టార్డమ్ని సంపాదించుకున్నాడు బన్నీ. అందంగా లేడు అన్నవారే స్టైలిష్ స్టార్ అని పిలవటం మొదలుపెట్టారు. ఇప్పుడు పుష్ప 1 పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్గా మారాడు. పాన్ ఇండియా స్టార్గా మారి విజృంభిస్తున్నాడు, రూల్ చేస్తున్నాడు. గంగోత్రి సినిమాలో బన్నీ అన్న లేడీ గెటప్ వేస్తే క్రిటిసైజ్ చేశారు, నవ్వారు. వీడే హీరో అన్నారు, యాక్టింగ్కి పనికిరాడన్నారు, ఇంటికి వెళ్ళిపోవడమే బెస్ట్ అన్నారు, టాలెంట్ లేదన్నారు. అదే లేడీ గెటప్ పుష్ప 2లో వేస్తే ఎంతోమంది ఆ లుక్లో బన్నీ అన్న పర్ఫార్మెన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బన్నీ అండ్ సుకుమార్ ఒకసారి కలిస్తే ఆర్యా అనే అద్భుతం పుట్టింది. బన్నీ అండ్ సుకుమార్ ఇద్దరు స్టార్డమ్ని సంపాదించారు. రెండోసారి వీరిద్దరు కాంబోలో పుష్ప 1 వచ్చింది. బన్నీ అన్న పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అండ్ సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు థర్డ్ టైం పుష్ప 2కి సుకుమార్ అండ్ బన్నీ కలుస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందో, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూద్దాం.
మనల్ని చూసి అవమానించిన అదే నోరు మనల్ని పొగిడితే అదే సక్సెస్. అది బన్నీ అన్నకి సొంతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.